గుడ్ ఈవినింగ్ ఆల్. స్క్రీన్ షేర్ చేయండి. కుమార్ ఉన్నారా? ఎస్. స్క్రీన్ షేర్ చేయండి. సిలబస్ కాపీ పంపించండి. సో ఈరోజు ఏ కాన్సెప్ట్ అనుకుందాం మనం? ఓకే, రైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ కదా, రైట్ షిఫ్ట్ ఆబ్జెక్టివ్స్. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. సో రైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి రియలైజేషన్ ఫేస్ ఉంది కదా ఎస్ఐపిలో. సో రియలైజేషన్ ఫేస్లో రైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. రియలైజేషన్ ఫేస్. సో రియలైజేషన్ ఫేస్లో రైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. RICEF రైట్ షిఫ్ట్ ఆబ్జెక్టివ్స్ అంటారు వీటిని. సో ఈ రైట్ షిఫ్ట్ ఆబ్జెక్టివ్స్ డిస్కస్ చేద్దాం. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. కంప్లీట్గా నోట్స్ అంతా చదవండి. 1 minute. సో రైట్ షిఫ్ట్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటో చదవాలి. ఇంటర్వ్యూలో అడుగుతారు మిమ్మల్ని, మీరు రైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యారా, ఎస్ ఆర్ నో అని అడుగుతారు. అడిగినప్పుడు అట్లీస్ట్ ఒక 2 ఎలిమెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యాయని చెప్పాలి, అన్నిట్లోనూ కాదు. 1 minute. రైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ కదా. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. RICEF రైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్. RICEF రైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ అంటే అసలు ఏంటో చూద్దాం. ఓకే, RICEF రైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్. కొంచెం జూమ్ చేయండి. సో రియలైజేషన్ ఫేస్ లో ఇది పార్ట్ అన్నమాట. రైట్ షిఫ్ట్ ఎలిమెంట్స్ అనేవి రియలైజేషన్ ఫేస్ లో ఇది ఒక పార్ట్. ఇది 1 minute. మీకు కరెక్ట్ డాక్యుమెంట్స్ ఇచ్చానా? వెయిట్ చేయండి. కరెక్టే ఉంది. సో బ్రాకెట్లో యాడ్ చేసుకోండి రియలైజేషన్ ఫేస్. సో రైట్ షిఫ్ట్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాయి? రియలైజేషన్ ఫేస్లో ఇన్వాల్వ్ అవుతాయి.
ఓకే, ఐఎమ్ సారీ. సో రైస్ ఇఫ్ ఎలిమెంట్స్ లేదంటే రైస్ ఇఫ్ ఆబ్జెక్టివ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇవి ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాయి? రైస్ ఇఫ్ ఎలిమెంట్స్ అనేవి రియలైజేషన్ ఫేస్లో ఇన్వాల్వ్ అవుతాయి. రియలైజేషన్ ఫేస్ మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఈసీసీ అయితే ఎస్ఆప్ మెథడాలజీ, S/4HANA అయితే యాక్టివేట్ మెథడాలజీ. అక్కడ రియలైజేషన్ ఫేస్లో మనకి ఈ రైస్ ఇఫ్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో డబ్ల్యూ అంటే మీనింగ్ ఏంటి? డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో, ఆర్ అంటే రిపోర్ట్స్, ఐ అంటే ఇంటర్ఫేసెస్, సి అంటే కన్వర్షన్స్, ఈ అంటే ఎన్హాన్స్మెంట్, ఎఫ్ అంటే ఫార్మ్స్ అని అర్థం. ఎఫ్ అంటే ఫార్మ్స్ అని అర్థం. ఫస్ట్ మీనింగ్ ఆఫ్ రైసిఫ్. రైసిఫ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది యాక్చువల్గా అయితే? ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్. సో ఫస్ట్ ఫస్ట్ డబ్ల్యూ అండి. డబ్ల్యూ అంటే ఏంటి? వర్క్ ఫ్లో. ఐఎమ్ సారీ, 1 minute, కన్ఫ్యూజ్. సో మనం రైసిఫ్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటి? డబ్ల్యూ. సో డబ్ల్యూ అంటే మీనింగ్ ఏంటి? డబ్ల్యూ అంటే ఏంటి? వర్క్ ఫ్లో అని అర్థం. వర్క్ ఫ్లో. డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో. వర్క్ ఫ్లో అంటే మీనింగ్ ఏంటి? కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. దిస్ ఈస్ కాల్డ్ వర్క్ ఫ్లో. మీరు ఏ వర్క్ అయినా చేయండి, ఏం చేయాలి? సుపీరియర్స్ నుండి ప్రాపర్ అప్రూవల్స్ అనేవి తీసుకోవాలి. ఏ క్యాడర్ ఎంప్లాయీస్ ఎవరి దగ్గర నుండి అప్రూవల్ తీసుకోవాలి? డౌన్కి వెళ్ళండి. డౌన్కి మూవ్ చేయండి కుమార్. సో చూడండి, వర్క్ ఫ్లో అంటే ఏంటి? డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. దిస్ ఇస్ కాల్డ్ వర్క్ ఫ్లో. వర్క్ ఫ్లో ఈజ్ యూజ్డ్ ఫర్ అప్రూవల్ ప్రాసెస్. అప్రూవల్ పర్పస్ ఈ వర్క్ ఫ్లో అనేది ఉపయోగపడుతుంది. ఈ వర్క్ ఫ్లో అనేది బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ we will set up one approval process. This is called workflow based on the క్లయింట్ రిక్వైర్మెంట్. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఈ వర్క్ ఫ్లో కాన్సెప్ట్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని వి సెటప్ వన్ అప్రూవల్ ప్రాసెస్. దిస్ ఈస్ కాల్డ్ వర్క్ ఫ్లో. దీని వర్క్ ఫ్లో అంటారు. వర్క్ ఫ్లో. సో ఎస్ఏపి డెలివర్ సమ్ స్టాండర్డ్ వర్క్ ఫ్లో ప్రోగ్రామ్స్. ఎస్ఏపిలో కొన్ని స్టాండర్డ్ వర్క్ ఫ్లో ప్రోగ్రామ్స్ అనేవి స్టాండర్డ్ గా డెలివరీ చేస్తుంది. కస్టమైజ్ యువర్ ఓన్ ఇఫ్ స్టాండర్డ్ డు నాట్ మీట్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్. అంటే స్టాండర్డ్ వర్క్ ఫ్లోని బేస్గా చేసుకుని క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వకపోతే అబాప్ హెల్ప్ తీసుకుని కూడా వర్క్ ఫ్లోని డిజైన్ చేసుకోవచ్చు. కస్టమైజ్ యువర్ ఓన్ ఇఫ్ స్టాండర్డ్స్ డు నాట్ మీట్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ని స్టాండర్డ్స్ ప్రోగ్రామ్తో ఫుల్ఫిల్ చేయలేకపోతే మన ఓన్గా కూడా కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేవి, అంటే కొన్ని వర్క్ ఫ్లో ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు అబాప్ హెల్ప్ తీసుకుని. సో వర్క్ ఫ్లోస్ ఎందుకు ఉపయోగపడతాయి? వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్ ఇన్ ఎఫ్ఐలో పార్క్ డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాం, సుపీరియర్ కి నోటిఫికేషన్ వెళ్తుంది ఎవరికి వెళ్ళాలి. డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాం, ఎవరికైనా నోటిఫికేషన్ వెళ్ళాలా బ్యాక్ ఎండ్ లో అబాప్ ప్రోగ్రామ్ చేసుకుని అట్లా. వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్. వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ సేల్స్ ఆర్డర్ ఇన్ ఎస్డిలో కూడా వర్క్ ఫ్లోస్ ఉంటాయి. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు, అప్రూవల్ ఎవరికి వెళ్ళాలి అట్లా. వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్చేజ్ ఆర్డర్ ఇన్ ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. ఏదైనా పర్చేజ్ ఆర్డర్ అంటే పిఓ క్రియేట్ చేస్తారు. పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ ME21N అనే ట్రాన్సాక్షన్ కోడ్లో ఎంఎంలో క్రియేట్ చేస్తారు. సో అక్కడ క్రియేట్ చేసిన తర్వాత అప్రూవల్ ఎవరికన్నా వెళ్ళాలా ఇట్లా. సో ఇటువంటి వాటికి వర్క్ ఫ్లో ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? మీరు ఏదైనా చేయండి, యాక్టివిటీ ఏదైనా చేయండి, ప్రాపర్ అప్రూవల్ ఉండాలి కదా. సో అప్రూవల్స్ అనేవి దేని కిందకి వస్తాయి? వర్క్ ఫ్లో క్రిందకి వస్తుంది.
W అంటే ఏంటి? వర్క్ ఫ్లో. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. దిస్ ఈస్ కాల్డ్ వర్క్ ఫ్లో. దీని వర్క్ ఫ్లో అంటారు. వర్క్ ఫ్లో ఈజ్ యూజ్డ్ ఫర్ అప్రూవల్ ప్రాసెస్. అప్రూవల్ పర్పస్ వర్క్ ఫ్లో అనేది ఉపయోగపడుతుంది. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ వీ కెన్ సెటప్ వన్ అప్రూవల్ ప్రాసెస్. దిస్ ఈస్ కాల్డ్ వర్క్ ఫ్లో. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని వర్క్ ఫ్లో ప్రాసెస్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. SAP డెలివర్ సమ్ స్టాండర్డ్ వర్క్ ఫ్లో ప్రోగ్రామ్స్. స్టాండర్డ్ గా కొన్ని వర్క్ ఫ్లో ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేస్తాం. కస్టమైజ్ యువర్ ఓన్ ఇఫ్ స్టాండర్డ్ డు నాట్ మీట్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్. ఓన్ గా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ వర్క్ ఫ్లో ప్రోగ్రామ్స్ అనేవి మన బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయలేకపోతే, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయలేకపోతే ఓన్ గా కూడా వర్క్ ఫ్లోస్ ని ఎబాపర్ ని కాంటాక్ట్ చేసి చేయించుకోవచ్చు. ఓకే, వీటిని వర్క్ ఫ్లో అంటారు. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఓపెన్ చేయండి, డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. సెకండ్ వచ్చేసిన ఫస్ట్ వన్ ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఎగ్జాంపుల్ నెంబర్ 1. On the financial terminology, park document is a workflow. ఫైనాన్షియల్ టెర్మినాలజీ ప్రకారం పార్క్ డాక్యుమెంట్ అనేది ఒక వర్క్ ఫ్లో. బిఫోర్ గోయింగ్ టు అప్డేట్ ది డాక్యుమెంట్ ఇంటూ బుక్స్ ఆఫ్ ది అకౌంట్. అంటే ఏంటి? డాక్యుమెంట్ ని ఫస్ట్ పోస్ట్ చేయబోయే ముందు, బిఫోర్ గోయింగ్ టు అప్డేట్ ది డాక్యుమెంట్ ఇంటూ బుక్స్ ఆఫ్ ది అకౌంట్, బుక్స్ ఆఫ్ అకౌంట్ లో అప్డేట్ చేయబోయే ముందు ఫస్ట్ we take the పార్క్ డాక్యుమెంట్. ఫస్ట్ ఏం చేస్తాం? డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాం. తర్వాత ఏమవుతుంది? సుపీరియర్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. 1 lakh రూపీస్ ఉంది డాక్యుమెంట్ వాల్యూ. ఎవరికి వెళ్ళాలి నోటిఫికేషన్? 10 lakhs రూపీస్ ఉంది డాక్యుమెంట్ వాల్యూ. ఎవరికి వెళ్ళాలి నోటిఫికేషన్? 20 lakhs ఉంది. ఎవరికి వెళ్ళాలి నోటిఫికేషన్? సో ఇవన్నీ కూడా వర్క్ ఫ్లో ద్వారా ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజర్. మేనేజర్ నుండి అప్రూవల్ తీసుకుంటాం. అంటే ఎవరికి వెళ్ళాలి నోటిఫికేషన్? డాక్యుమెంట్ ని ఎండ్ యూజర్ ఏం చేస్తారు? పార్క్ చేస్తారు. సుపీరియర్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. ఏ డాక్యుమెంట్ ఎవరికి వెళ్ళాలి? ఏ యూజర్ పోస్ట్ చేసిన డాక్యుమెంట్ లేదంటే ఏ యూజర్ పార్క్ చేసిన డాక్యుమెంట్ ఎవరికి వెళ్ళాలి? ఆఫ్టర్ గెటింగ్ ది అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ వీ కెన్ పోస్ట్ ది పార్క్ డాక్యుమెంట్. డాక్యుమెంట్ ని పార్క్ చేసిన తర్వాత అప్రూవల్ వస్తే కనుక ఆ డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎండ్ యూజర్ అయినా పోస్ట్ చేయొచ్చు, లేదంటే సుపీరియర్ అయినా పోస్ట్ చేయొచ్చు. ఓకే, సో డాక్యుమెంట్ ని పార్క్ చేసిన వెంటనే ఎవరికి వెళ్ళాలి? ఏ యూజర్ పార్క్ చేసిన డాక్యుమెంట్ ఎవరికి వెళ్ళాలి? ఇట్లా దీన్ని ఏమంటారు? వర్క్ ఫ్లోలో ఇది ఒక పార్ట్. ఇది పార్క్ డాక్యుమెంట్ నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళాలి? ఏ యూజర్ పోస్ట్ చేసింది ఏ మేనేజర్కి వెళ్ళాలి? ఇది బ్యాక్ ఎండ్ లో ఎబాపర్ అనేవాళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు. ఇది ఒక వర్క్ ఫ్లో. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఆన్ ది ఫైనాన్షియల్ టర్మినాలజీ హోల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ వర్క్ ఫ్లో. డాక్యుమెంట్ హోల్డ్ చేస్తాం కదా, అది కూడా నోటిఫికేషన్ వెళ్తుంది. ఎండ్ యూజర్కి ఏమైనా డౌట్ ఉంది, ఎంట్రీ కరెక్ట్ కాదని డౌట్ ఉంది, ఏం చేస్తారు? సుపీరియర్ కి ఫార్వర్డ్ చేయొచ్చు. ఎవరికి వెళ్ళాలి? రవి అనే యూజర్ చేసింది ఎవరికి వెళ్ళాలి? శ్రీనివాస్ అనే యూజర్ హోల్డ్ చేసిన డాక్యుమెంట్ ఎవరికి వెళ్ళాలి? ఆన్ ది ఫైనాన్షియల్ టర్మినాలజీ హోల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ వర్క్ ఫ్లో. బిఫోర్ గోయింగ్ టు అప్డేట్ ది డాక్యుమెంట్ ఇంటూ బుక్స్ ఆఫ్ ది అకౌంట్ ఫస్ట్ we take the whole document. ఫస్ట్ ఏం చేస్తాం? డాక్యుమెంట్ హోల్డ్ చేస్తాం. అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ నుండి తర్వాత చెక్ చేసి అప్రూవల్ రావచ్చు. ఆఫ్టర్ గెటింగ్ ది అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ వీ కెన్ పోస్ట్ ది హోల్ డాక్యుమెంట్. మేనేజ్మెంట్ దగ్గర నుండి అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయటం జరుగుతుంది, లేదంటే హోల్డ్ చేయటం జరుగుతుంది. ఇది ఒక
వర్క్ ఫ్లో. అలాగే థర్డ్ వన్ డౌన్కి వెళ్ళండి. థర్డ్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు ఇంకా? ఇది థర్డ్ ఎగ్జాంపుల్. 1 lakh to 5 lakhs ఉంది. డాక్యుమెంట్ వాల్యూ, హోల్ డాక్యుమెంట్ ఇన్వాయిస్ వాల్యూ, యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ సూపర్ యూజర్. 1 lakh నుండి 5 lakhs వరకు అప్రూవల్ ఉంది. అది పార్క్ చేసినా హోల్డ్ చేసినా ఒకటే అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో 1 lakh నుండి 5 lakhs ఉంటే నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళాలి? సూపర్ యూజర్కి వెళ్ళాలి. 6 lakhs to 10 lakhs is the whole document invoice value. You need to take approval from core user. కోర్ యూజర్ నుండి అప్రూవల్ తీసుకోవాలి, అంటే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. మోర్ దాన్ 10 lakhs ఈజ్ హోల్ డాక్యుమెంట్ ఇన్వాయిస్ వాల్యూ. యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ మేనేజర్. మేనేజర్ దగ్గర నుండి అప్రూవల్ తీసుకోవాలి. 1 to 5 lakhs ఉంటే సూపర్ యూజర్ దగ్గర అప్రూవల్ కోసం డాక్యుమెంట్ ఫార్వర్డ్ అవుతుంది. 6 to 10 lakhs ఉంటే కోర్ యూజర్కి డాక్యుమెంట్ వెళ్తుంది. మోర్ దాన్ 10 lakhs ఉంటే మేనేజర్ లెవెల్కి వెళ్తుంది అనమాట. సో ఎవరు పార్క్ చేస్తే, ఈ వాల్యూలో ఉన్న డాక్యుమెంట్ ఎవరు పార్క్ చేస్తే ఎవరికి వెళ్ళాలి? నేను పార్క్ చేస్తే మా సుపీరియర్కి వెళ్ళాలి, వేరే వాళ్ళకి వెళ్ళకూడదు. అట్లా ఇవన్నీ వర్క్ ఫ్లో అప్రూవల్ పర్పస్ ఇవన్నీ ఉపయోగపడుతుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ వాల్యూ, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ దే విల్ వెరిఫై అండ్ దే విల్ గివ్ ది అప్రూవల్ ఫర్ డాక్యుమెంట్ పోస్టింగ్. సో డాక్యుమెంట్ వాల్యూని బేస్గా చేసుకుని కూడా ఆ డాక్యుమెంట్ అనేది సుపీరియర్స్కి నోటిఫికేషన్ అవుతుంది. వాళ్ళు చెక్ చేసి ఆ డాక్యుమెంట్ని పోస్ట్ చేయటం జరుగుతుంది. ఇది ఒక వర్క్ ఫ్లో ఇలా ఉంటుంది. ఎవరు డాక్యుమెంట్ హోల్డ్ చేస్తే ఎవరికి వెళ్ళాలి, ఎవరు డాక్యుమెంట్ని పార్క్ చేస్తే ఎవరికి వెళ్ళాలి, మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా అప్రూవల్ ఉండాల్సిందే. సో దీన్ని వర్క్ ఫ్లో అంటారు. అలాగే ఎంత వాల్యూ ఉంటే ఆ డాక్యుమెంట్ ఎవరికి వెళ్ళాలి. ఇప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్ ఉంటుంది, ఎవరికి నోటిఫికేషన్ ఏ టీంకి వెళ్ళాలి? జిఎల్ టీంకి వెళ్ళాలి. అట్లా ఏ సబ్ మాడ్యూల్లో డాక్యుమెంట్ అనే ట్రాన్సాక్షన్స్ జరిగితే వాళ్ళకే వెళ్ళాలి, వేరే వాళ్ళకి వెళ్ళడానికి లేదు కదా. సో ఇది కూడా బ్యాక్ ఎండ్లో ఎస్ఏపిలో స్టాండర్డ్గా కాన్ఫిగరేషన్స్ అని, అంటే స్టాండర్డ్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని జరుగుతాయి. ఈ అప్రూవల్ చేయటం అంతా కూడా ఈ నోటిఫికేషన్ వెళ్తామంటే అబాప్ టీమ్ అండర్లో ఉంటుంది. వాళ్ళు కాన్ఫిగరేషన్ చేస్తారు, ఎవరికి ఏ డాక్యుమెంట్స్ వెళ్ళాలి, ఎవరికి అప్రూవల్స్ ఎవరి ద్వారా జరగాలనేది. ఓకేనా? ఇది థర్డ్ స్టెప్, థర్డ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, సో ఎందులో వర్క్ చేస్తారంటే ఈ వర్క్ ఫ్లోలో చేస్తామని చెప్పండి. ఏదైనా ఒక దాంట్లో చెప్పాలి, అన్నీ అవసరం లేదు. WRI CEF చాలా ఉన్నాయి కదా, ఏదైనా 1 or 2 వాటిలోనే ఇన్వాల్వ్ అయ్యామని చెప్పాలి. తర్వాత రిపోర్ట్స్, డౌన్కి వెళ్ళండి. రిపోర్ట్స్ అంటే మీనింగ్, ఆర్ అంటే ఏంటి? రిపోర్ట్స్. కుమార్ మూసేయండి. ఆర్ అంటే ఏంటి? రిపోర్ట్స్. ఇంకా వెళ్ళండి. ఫుల్ వెళ్ళిపోయారు, కొంచెం పైకి వెళ్ళండి. సో ఆర్ అంటే మీనింగ్ ఏంటి? రిపోర్ట్స్ అని అర్థం. డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో, ఆర్ అంటే రిపోర్ట్స్. రిపోర్ట్స్ అంటే మనం ఏం చేస్తాం? FBL3Nలో GL లైన్ ఐటమ్ రిపోర్ట్ జనరేట్ చేస్తాం. FBL1Nలో వెండార్ లైన్ ఐటమ్స్ అనేవి చెక్ చేస్తాం. FBL5Nలో కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. అలాగే రిపోర్ట్స్ అంటే ఇంకా ఏమేమి చేస్తాము? ఆల్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్. AT కోడ్ ద్వారా చేస్తాం, SAP1 F.01. సో వీటిలో రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయని కూడా చెక్ చేస్తాం. యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ వి విల్ వర్క్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ అందరితోటి కలిసి వర్క్ చేయాలి. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? ఎసెట్ టీమ్, ఎసెట్ అకౌంటింగ్ సంబంధించింది, ఈ టీంతో వర్క్ చేయాలి. GL టీమ్ అంటే R2R, రికార్డ్ టు రిపోర్ట్తో కూడా వర్క్ చేయాలి. AP అంటే అకౌంట్ పేయబుల్, ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటారు? P2P అంటారు, ప్రొక్యూర్ టు పే. P అంటే పర్చేస్ చేయడం, P అంటే పేమెంట్ చేయడం. ఈ టీంతో కలిసి పనిచేయాలి. AR అకౌంట్ రిసీవబుల్ అంటే కంపెనీకి కస్టమర్కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్. దీన్ని ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో O2C అంటారు, ఆర్డర్ టు క్యాష్. సో వీళ్ళతో కూడా వర్క్ చేయాలి. సో అంటే వర్క్ చేయడం అంటే ఏంటి? రిపోర్ట్ జనరేట్ చేయటం. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు రిపోర్ట్ జనరేట్ చేస్తారు, కన్సల్టెంట్ కాదు. మరి ఎండ్ యూజర్ రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలి నేర్పేదంతా కూడా ఎవరు? కన్సల్టెంట్సే నేర్పుతారు. కాబట్టి కన్సల్టెంట్కి కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ అనేది రావాలి. సో ఇలా రిపోర్ట్ జనరేట్ చేయటం అనేది రైసిఫ్ ఎలిమెంట్స్లో ఒక పార్ట్ ఇది. ఓకే, ఆర్ అంటే రిపోర్ట్స్ అని అర్థం. డిఫరెంట్ డైమెన్షన్స్లో డిఫరెంట్ వేస్లో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం.
క్లయింట్ కెనాట్ సాటిస్ఫైడ్ విత్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్. ఏం చేస్తాం మనం? స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి క్లయింట్ సాటిస్ఫై అవ్వలేదు, ఏం చేయాలి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? కస్టమైజ్ చేస్తాం సార్. ఉమ్? యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ కస్టమైజేషన్ చేస్తాం. ఓకే, 1 minute వెయిట్ చేయండి. ఓకే, చూడండి. సో స్టాండర్డ్ రిపోర్ట్స్ సజెస్ట్ చేయాలి 99%. క్లయింట్ కెనాట్ సాటిస్ఫైడ్ విత్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్. వీ కెన్ జనరేట్ ది కస్టమైజ్ రిపోర్ట్స్ విత్ హెల్ప్ ఆఫ్ అబాప్ కన్సల్టెంట్. అబాప్ హెల్ప్ తీసుకుని కస్టమైజ్ కూడా క్రియేట్ చేయొచ్చు, బట్ అదంతా బర్డెన్ అవుతుంది కాబట్టి 99% స్టాండర్డ్ రిపోర్ట్స్కే ప్రిఫర్ చేయాలి. మ్యాక్సిమం కస్టమైజేషన్ రిపోర్ట్స్కి మూవ్ చేయకూడదు, చాలా టైం తీసుకుంటుంది. అది పెద్ద మళ్ళీ వేరే ప్రాసెస్ చాలా ఉంటుంది, మనకి కూడా బర్డెన్ అవుతుంది. కాబట్టి స్టాండర్డ్ రిపోర్ట్స్కే సజెస్ట్ చేయాలి. కస్టమైజ్డ్ రిపోర్ట్ జనరేట్ చేయడానికి మ్యాక్సిమం ప్రిఫర్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. డౌన్కి వెళ్ళండి. సో ఇవేంటి రిపోర్ట్స్? ఇవి చూడండి. ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ వీ కెన్ ఫైండ్ హియర్. we can when the customer business requirement cannot fulfill the standard reports. So చూడండి ఇక్కడ all types of reports we can find here. AT code లో F.01 SAP1 ట్రాన్సాక్షన్ కోడ్ లో all types of reports అనేవి జనరేట్ చేస్తాం. ఓకేనా? అలాగే when the customer business requirement fulfill the standard reports తోటే 99% ఫుల్ఫిల్ చేయొచ్చు. కస్టమర్ అంటే ఎవరు? క్లయింట్ అనుకోండి. ఇక్కడ క్లయింట్ స్టాండర్డ్ రిపోర్ట్స్ తోనే మనము రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు, బట్ స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి కస్టమర్ సాటిస్ఫై అవ్వలేదు. ఐఎమ్ సారీ. స్టాండర్డ్ రిపోర్ట్స్ తోటి సాటిస్ఫై అవ్వకపోతే ఏం చేస్తాం మనం? కస్టమైజ్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేస్తాం. మ్యాక్సిమం స్టాండర్డ్ రిపోర్ట్సే సజెస్ట్ చేయాలి. when the client business requirement not fulfill the standard reports, that time with help of ABAP consultant we can create customized reports కూడా క్రియేట్ చేయొచ్చు. SAP లో మనకు ఆప్షన్ ఉంది, బట్ స్టాండర్డ్ రిపోర్ట్స్కే 99% మీరు ప్రిఫర్ చేయాలి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఐ అంటే ఏంటి? ఇంటర్ఫేసెస్ అంటారు. ఐ అంటే ఇంటర్ఫేసెస్, ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ ప్రోగ్రామ్. ఏపీపీ రన్ చేశారు. ఏపీపీ రన్ చేసిన తర్వాత ఏమవుతుంది? వెండర్కి పేమెంట్ చేస్తాం ఏపీపీ ద్వారా. సో ఈ మధ్యలో కంపెనీకి బ్యాంక్కి మధ్యలో ఒక ఐడాక్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీస్ ఎలా ఫామ్ అయినాయి, మన బ్యాంక్ డీటెయిల్స్ ఏం మెయింటైన్ చేస్తాం. అలాగే సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఐడాక్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, వాటిలో అర్థమవుతుంది. బట్ ఐడాక్స్ అనేది మనం చెప్పట్లేదు, మీకు వీడియోస్ ఇస్తాను చూడండి. ఐడాక్స్ అంటే మామూలుగా ఐడాక్స్ అనే దాంట్లో కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. ఐ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్ఫేసెస్ అంటే మన వైపుకి బ్యాంక్కి మధ్యలో జరిగేటటువంటి ఒక మిడిల్ వేర్ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఐడాక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటారు. మీరు వెండర్కి పేమెంట్ చేశారు, మన కంపెనీకి అలాగే వెండర్కి మన కంపెనీకి వెండర్కి పేమెంట్ చేస్తున్నాం కంపెనీ నుండి. సో బ్యాంక్ ద్వారా వెళ్తుంది. సో మిడిల్లో ఒక ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. దీని ఏమంటారు? ఐడాక్స్ అంటారు, ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటారు. సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో కూడా మనకి రైసిఫ్ ఎలిమెంట్స్ ద్వారా చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత సి అంటే మీనింగ్ ఏంటి? కన్వర్షన్స్. డౌన్కి వెళ్ళండి. సి అంటే కన్వర్షన్స్. సో రియలైజేషన్ ఫేజ్లో ఏం జరుగుతుంది? సి అంటే కన్వర్షన్స్. కుమార్ మూవ్ చేయండి. సి అంటే ఏంటి? కన్వర్షన్స్ అంటే
కన్వర్షన్స్ అంటే మీనింగ్ ఏంటి? డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం, ఒక 100 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం ఈ 3 monthsలో. ప్రాజెక్ట్లోకి వెళ్తే ఏమవుతుంది? టోటల్గా 3000 4000 జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. ఇవన్నీ మాన్యువల్గా క్రియేట్ చేయాలి. చేయగలమా? చాలా కష్టం, చేయలేము. అప్పుడు ఏం చేస్తాం మనం? ఎల్ఎస్ఎండబ్ల్యూ అంటే ఏంటి? ఎల్ఎస్ఎండబ్ల్యూ అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు. ఎల్ఎస్ఎండబ్ల్యూ ద్వారా మనం డేటా అంటే జిఎల్ అకౌంట్స్ అన్నింటినీ కూడా ఒక ఎక్సెల్ షీట్లో ఫామ్ చేసుకుని ఎస్ఏబీలోకి డంప్ చేసేస్తాం. అలాగే ఎల్టీఎంసి లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ S4 HANAలో ఉపయోగిస్తారు. లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ ఇటువంటి టూల్స్ ఉపయోగిస్తారు. సో వీటి ద్వారా ఏం చేస్తాము? డేటా అంతా కూడా నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపికి మూవ్ చేయడం జరుగుతుంది. వీటిని ఏమంటారు? కన్వర్షన్స్. లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్కి డేటాను మూవ్ చేస్తాం. ఇప్పుడు ఇవి కూడా మ్యాక్సిమం యూజ్ చేయట్లేదు. ఫ్యూరీ యాప్స్ ద్వారా డేటాని మైగ్రేట్ చేస్తున్నారు S4 HANAలో. ఫ్యూరీ యాప్స్ ద్వారా డేటాని మైగ్రేట్ చేస్తున్నారు. సో ఈ ఎల్ఎస్ఎండబ్ల్యూ ఎల్టీఎంసి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. మీరు నెట్లో ఫైండ్ అవుట్ చేసి ట్రాన్సాక్షన్స్ చేయండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో మీకు యూజ్ అవుతాయి. ఇవి వీడియో బేస్డ్ లెర్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఏం ఉపయోగిస్తున్నారు? ఫ్యూరీ యాప్స్ ద్వారా డేటాను మైగ్రేట్ చేస్తున్నారు. కాబట్టి ఇవి నేను చెప్పట్లేదు. సో ఇవి ఒకసారి మీరు కూడా వాచ్ చేయండి. లేదంటే మీరు కాన్ఫిగరేషన్స్ కూడా చేయొచ్చు. ఆ కంప్లీట్గా విత్ అవుట్పుట్తో పాటు నేను చూపించాను. సో అవి కూడా చూడండి, మర్చిపోకండి. ఎల్ఎస్ఎండబ్ల్యూ ఎల్టీఎంసి బోత్ ఆర్ సేమ్. ఎల్ఎస్ఎండబ్ల్యూ వస్తే ఎల్టీఎంసి కూడా వచ్చేస్తుంది. ఎల్ఎస్ఎండబ్ల్యూ అనేది ఒక టీ కోడ్. FB50, FB60, FB70 ఎలాగైతే టీ కోడ్సో ఎల్ఎస్ఎండబ్ల్యూ అనేది ఒక టీ కోడ్ అనమాట. ఎక్సెల్ షీట్లో అంటే ఎక్సెల్ కూడా మనకు అప్డేట్ అవ్వదు. నోట్ ప్యాడ్లో డేటా అంతా క్రియేట్ చేసుకుని ఎస్ఐపిలోకి డంప్ చేస్తాం. ఎలా చేయాలో ఒక క్లాస్ చెప్పాను. 1 hour 1.5 hour ఉంటుంది. అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు డేటా ఎలా మైగ్రేట్ చేస్తున్నారు? ఫ్యూరీ యాప్స్ ద్వారా మైగ్రేట్ చేస్తున్నారు. లేదంటే ఎల్ఎస్ఎండబ్ల్యూ యూజ్ చేస్తామన్నా కూడా చేయొచ్చు, మీ ఇష్టం. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. డబ్ల్యూఆర్ఐ సిఎఫ్ సి వరకు వచ్చాం కదా. ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం. కొంచెం డౌన్కి వెళ్ళండి కుమార్. వెయిట్ ఫుల్ డౌన్కి వెళ్ళిపోతున్నారు మీరు. కొంచెం పైకి వెళ్ళి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్ చూడండి. ఆర్ యూ వర్కింగ్ ఎనీ మైగ్రేషన్ యాక్టివిటీస్? మైగ్రేషన్ యాక్టివిటీస్ అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి ఎస్ ఐ వర్క్డ్ ఇన్ RISIF ఎలిమెంట్, WRICF RISIF ఆబ్జెక్టివ్స్. ఐ వర్క్డ్ ఆన్ ది కన్వర్షన్ ప్రాజెక్ట్. ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ ది ఎల్ఎస్ఎండబ్ల్యూ ఎల్టీఎంసి. 1 hour క్లాస్ ఉంటుంది. ఎల్ఎస్ఎండబ్ల్యూ నేర్చుకున్నారు అనుకోండి, ఎల్టీఎంసి కూడా వచ్చేస్తుంది. మీరు ఇంకోటి కూడా చెప్పాలి, మేము ఫ్యూరీ యాప్స్ ద్వారా అప్లోడ్ చేస్తాము. యాక్చువల్గా ఏంటంటే ఈ ఎల్ఎస్ఎండబ్ల్యూ ఎల్టీఎంసి ఫ్యూరీ యాప్స్ ద్వారా అప్డేట్ చేయడం ఎవరు చేస్తారు? మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు ఉంటారు. జిఎల్ అకౌంట్స్ ఎస్ఏపి FICO కన్సల్టెంట్ అనేది చేయటం కాదు, మాస్టర్ డేటా టీమ్ ఉంటారు. అంటే వాళ్ళు కూడా కన్సల్టెంట్సే. బట్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ వర్క్ ఏంటి? వాళ్ళకు ఒక 500 కంపెనీ కోడ్స్ ఉంటాయి ఎగ్జాంపుల్. సో వీటికి సంబంధించిన డేటా అంతా మైగ్రేట్ చేస్తూ ఉంటాడు. వాడికి అదే పని. మన దగ్గర జ్యోతి గారు అని ఒక మేడం ఉన్నారు. జ్యోతి గారు 25 lakhs ప్యాకేజ్ వర్కింగ్ ఆల్రెడీ. సో వాళ్ళు ఏం చేస్తారు? డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ చేస్తుంటారు. అంటే ఈ డేటా ఏదైతే ఎల్ఎస్ఎండబ్ల్యూ ఎల్టీఎంసి ద్వారా డేటాని నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపిలోకి డంప్ చేస్తుంటారు. జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఇట్లా. ఓకేనా? ఇంటర్వ్యూ క్వశ్చన్, ఆర్ యూ వర్క్ ఎనీ మైగ్రేషన్ యాక్టివిటీస్? మైగ్రేషన్ అంటే ఏంటి? లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి సిస్టమ్. సో ఐ హ్యావ్ ఎస్ అని చెప్పండి. ఎస్ ఐ వర్క్డ్ RISIF అంటే ఏంటి? RISIF ఎలిమెంట్స్. ఐ వర్క్డ్ ఆన్ కన్వర్షన్ ప్రాజెక్ట్. కన్వర్షన్ అంటే ఎక్సెల్ షీట్లో ఉంటుంది డేటా అంతా, అది ఎస్ఏపిలో డంప్ చేస్తారు. ఎక్సెల్లో ఉన్నది నోట్ ప్యాడ్లో కన్వర్ట్ చేసుకుని ఎస్ఏపిలోకి డంప్ చేస్తారు. ఆటోమేటిక్గా జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ అయిపోతాయి. 1000 జిఎల్ అకౌంట్స్ కావాలి, ఎట్ ఏ టైం క్రియేట్ చేయొచ్చు ఎల్ఎస్ఎండబ్ల్యూ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఎన్హాన్స్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎన్హాన్స్మెంట్, ఇట్ ఈస్ యూజర్ ఎగ్జిస్టింగ్ ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్స్ ప్రాజెక్ట్. టోటల్ ప్రాజెక్ట్ విల్ టేక్ కేర్ బై ABAP కన్సల్టెంట్. టోటల్ ప్రాజెక్ట్ ఎవరు తీసుకుంటారు? ABAPకి సంబంధించింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఎన్హాన్స్మెంట్లో మనం మ్యాక్సిమం ఇన్వాల్వ్ అవ్వం. 99%, 100% ఇన్వాల్వ్ అవ్వం. నెక్స్ట్ ఫార్మ్స్ అంటే ఏంటి?
కస్టమర్ ఇన్వాయిస్ ఫార్మ్స్, వెండర్ ఇన్వాయిస్ ఫార్మ్స్, టీడీఎస్ ఫార్మ్స్, పర్చేజ్ ఆర్డర్స్, ఇవన్నీ కూడా ఫార్మ్స్ కిందకు వస్తాయి. ఓకేనా? ఓకే, ఇవి ఫార్మ్స్ అంటే ఇప్పుడు మనం వెండర్ ఇన్వాయిస్, కస్టమర్స్ ఇన్వాయిసెస్ ఇవన్నీ చేస్తున్నాం కదా అవి. సో మేజర్గా ఏంటంటే మీరు ఇవన్నీ అన్నిట్లోనూ చేశారు. వైసీఫ్ ఆబ్జెక్టివ్స్ చాలా డబ్ల్యూఆర్ఐ సిఈఎఫ్ ఉంది కదా, అన్నిట్లోనూ చేశారా? అంటే అన్నిట్లో చేశామని చెప్తారా? నో, అన్నిట్లో చేశామని చెప్పండి. ఎందులో చెప్తారు మీరు? వేటిలో ఈజీగా ఉంటుంది మీకు చెప్పడానికి? డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లోలో వర్క్ చేశాము. ఎవరు కాన్ఫిగరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ రవి అనే వాళ్ళు ఎంట్రీ పోస్ట్ చేశారు, ఎవరికి వెళ్ళాలి? సుపీరియర్స్కి అనేది. ఎల్ఎస్ఎండబ్ల్యూలో చేసాము కూడా చెప్పచ్చు. రిపోర్ట్స్లో పనిచేసామని చెప్పండి. ఫస్ట్ టాప్కి వెళ్ళిపోండి కుమార్. టాప్కి వెళ్ళిపోండి. సో ఈ షీట్ చదివితే మీకు ఇంకా సింపుల్గా ఉంటుంది. లాస్ట్లో షీట్ ఉంది కదా, ఒక ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ చదవండి. ఇమేజ్ చదివితే కొంచెం మీకు క్లారిటీగా ఉంటుంది. టాప్కి వెళ్ళిపోండి. సో మీరు అన్నింటిలోనూ చేశారంటే అన్నింటిలోనూ చేశామని చెప్పండి, అవసరం లేదు. ఎన్నింటిలో చేశారు మీరు? కంప్లీట్ టాప్కి వెళ్ళిపోండి సార్. ఇది ఒకటి చెప్పండి. వర్క్ ఫ్లోస్లో చేశామని చెప్పండి. రిపోర్ట్స్, ఈ రెండు చాలు. లేదనుకుంటే కనుక కన్వర్షన్స్లో కూడా చేశామని చెప్పచ్చు. ఇవి 1 or 2 ఎలిమెంట్స్లోనే, రైసిఫ్ ఎలిమెంట్స్లో అన్నిట్లోనే ఇన్వాల్వ్ అయ్యామని చెప్పండి. ఏదైనా 1 or 2 ఎలిమెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యాము అని చెప్పండి, అంతే. సో రియలైజేషన్ ఫేస్లో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. క్లియర్ కదా? అర్థమైందా లేదా? అర్థమైందా అండి? సార్ ఒకసారి ఎన్హాన్స్మెంట్ చెప్పరు ఒకసారి. ఎన్హాన్స్మెంట్ ఎన్హాన్స్మెంట్సా? డౌన్కి వెళ్ళండి. ఎస్ సార్, ఎన్హాన్స్మెంట్. ఎన్హాన్స్మెంట్స్కి వెళ్ళండి. ఎన్హాన్స్మెంట్స్ అనేది మనకు సంబంధం లేదండి. ఎవరికి సంబంధించినది? ఎబాప్కి సంబంధించింది. ఓకే. డౌన్కి వెళ్ళండి. అక్కడ ఉంది కదా క్లియర్గా. కుమార్ గారు ఎన్హాన్స్మెంట్స్ ఓపెన్ చేయండి సార్. డౌన్లో ఉందండి, పైకి ఎందుకు వెళ్తారు మీరు? ఎన్హాన్స్మెంట్ స్లోగా వెళ్ళండి, నేను చెప్తాను. ఎన్హాన్స్మెంట్స్ అనేది ఎబాపర్. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఇది వెయిట్, ఇది ఇట్ ఈస్ యూజర్ అడ్జస్ట్ ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. టోటల్ ప్రాజెక్ట్ విల్ టేక్ కేర్ బై అబాప్ కన్సల్టెంట్. మనకు సంబంధం లేదు అది. ఓకేనా? అర్థమైందా లేదా? ఓకే సార్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పాను, గుర్తుందా లేదా? ఎస్ సార్. లోయర్ వెర్షన్ టు ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఎస్ఏపి ఈసీసీ టు S4. యా, వెరీ గుడ్. లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. అప్గ్రేడ్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్, లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. ఈసీసీ నుండి S4 హానాకి మూవ్ అవుతున్నారు. ఆ బ్యాక్ ఎండ్లో డేటా అంతా ఎవరు మూవ్ చేయగలరు? మనం చేయగలమా? ఎబాపర్ చేస్తారు. అట్లా టోటల్ ఎబాపర్కు సంబంధించింది. ఆ డేటాబేస్ సిస్టమ్ అంతా కూడా మార్చేస్తారు. ఈసీసీ డేటాబేస్ సిస్టమ్ ఏంటి? ఎగ్జాంపుల్ వరాకిల్. హనాలో హనా డేటాబేస్ సిస్టమ్. సో అలా అనుకోండి ఎగ్జాంపుల్. కంప్లీట్గా తెలియదు ఎన్హాన్స్మెంట్ అనేది, నాకు లేదు, కంప్లీట్గా ఎబాపరే చూసుకుంటారు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. క్లియర్ కదా? మనకెంతో తెలుసు, లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. ఈసీసీ నుండి S4 హానాకి మూవ్ అవుతాం. ఎవరు చేస్తారు ఈ వర్క్ అంతా? ఎబాపరే చేస్తారు. క్లియర్ కదా? ఎస్ సార్. అన్నీ అవసరం లేదండి, ఒక 2 నేర్చుకోండి. ఇవన్నీ చెప్పలే అనుకుంటే లాస్ట్లో ఒక ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ ఓపెన్ చేసి చూసుకోండి. మీకు ఆ ఇమేజ్లో ఉన్నట్టు సింపుల్గా చదువుకోండి, డెప్త్గా వెళ్ళలేము అనుకున్న వాళ్ళు. తర్వాత
సిలబస్ కాపీ ఓపెన్ చేయండి కుమార్. ఈ షీట్ మొత్తం చదవండి. రైస్ ఇఫ్ ఎలిమెంట్స్ కంప్లీటెడ్. డౌన్ పైన నుండి క్రిందికి వెళ్ళండి, టాప్ నుండి డౌన్కి వెళ్ళండి, చూద్దాం. ఇవి తర్వాత చెప్తాను. ఇవి టుమారో స్టార్ట్ చేద్దాం. వాలిడేషన్ సబ్స్టిట్యూషన్. ఇంకా వెళ్ళండి. వెండర్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డా? ఇవ్వలేదా? వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. 1 minute. కుమార్ బ్రాకెట్లో వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ 22 నెంబర్ యాడ్ చేసుకోండి. అది నాకు పర్సనల్గా గుర్తుంటుంది ఒకటి. ఇది కూడా ఒకటి చెప్పాలి, ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకేనా? కొంచెం నాట్ ఫీలింగ్ వెల్, కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నాను. సో నెక్స్ట్ కింద క్లాస్ పెట్టమంటారు సార్? వెండర్ అండ్ యాడ్ కస్టమర్ చేయమని బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ 75 ఉంది కదా, 75 తర్వాత టెస్టింగ్ తర్వాత 75 టెస్టింగ్ తర్వాత బ్రాకెట్లో 22 యాడ్ చేయండి. అక్కడ కాదు, లాస్ట్లో ఎండింగ్, అక్కడ కాదు కుమార్, లాస్ట్లో టెస్టింగ్ ఉంది, దాని తర్వాత వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ అండ్ టెస్టింగ్ అని ఉంది, అండ్ తర్వాత 22 అని ఇవ్వండి. అది క్లాస్ నెంబర్ కాదు, నా దగ్గర ఉన్న ఫైల్ నెంబర్, అది మీకు సంబంధం లేదు. బ్రాకెట్లో యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇది కూడా కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ క్లాసెస్ ఏంటి? వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ అండ్ వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, ఇవి డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? టుమారో 9 PM to 10 PM కదా కుమార్ గారు? రేపటి నుండి సాటర్డే సండే కదా? సార్ 8 to 10 PM తీసుకోండి సార్, తొందరగా అవుతుంది కొంచెం. 8 PM to 10 PM కుమార్, అంతేనా? ఎస్ సార్, అవును సార్. 8 PM to 9 PM 8 to 10 తీసుకోండి సార్, సాటర్డే సండే కొంచెం తొందరగా అవుతుంది. సరేనండి అయితే. ఓకేనా? ఓకే, టుమారో 8 PMకి జాయిన్ అవ్వండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. Thank you, sir. గుడ్ నైట్ ఆల్. 8 PM to 10 PM అంట. వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ 1.5 hour పడుతుంది. రేపు అది చెప్పేద్దాం. తర్వాత వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఇవన్నీ కంప్లీట్ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. గుడ్ నైట్.